రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యొక్క బలలో ప్రవేశించు మునుపు ప్రభు యొక్క వాక్యంలో నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. క్షమించండి, 19వ వచనం. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. ఏమనంటే, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నువ్వేం చేయాలా? ఆసక్తి కలిగి మారు మనసు పొందమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సరే, ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, శిక్షించుచున్నాడు, ప్రేమతో శిక్షించున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ప్రేమతో ఎవరిని శిక్షించాడు అన్నది 600లో చూస్తూ వచ్చాం. ఎవరిని? మొట్టమొదటిగా దుష్క్రియలు చేసిన వారిని, అంటే చెడ్డ పనులు చేసిన వారిని. 2, వ్యర్థమైన ఆలోచన కలిగిన వారిని. 3, గర్విష్ఠుల్ని, గర్వ హృదయం కలిగిన వారిని. 4, అబద్ధ సాక్ష్యం పలికిన వారిని. 5, పాప జీవితం కలిగిన వారిని. 6, కొండుములాడి వారిని. 7, ఒక క్రమం అన్నది, అంటే క్రమశిక్షణ లేనటువంటి వారిని ప్రేమతో ఆయన ఏం చేస్తున్నాడు? గద్దించి శిక్షించి సరి చేస్తున్నాడు. కాబట్టి ఇట్లాంటి వారిని గద్దించి శిక్షించాలి. వీరికి మీదకి రావాల్సినటువంటి శిక్షణ అంతటిని కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి మళ్లించబడింది. ఆయన వీళ్ళందరికి బదులుగా ఆయన శిక్షించబడి ఆ శిక్ష ఆయన భరించి ఈ 7 అంతల అనుభవం కలిగిన వారికి ఏం చేశాడు? ఆ శిక్ష యావత్తు నుండి శిక్షించబడిన అనుభవం కాదు, కానీ శిక్ష యావత్తు నుండి తప్పించాడు. కాబట్టి మనం ప్రభువుని ఆరాధన చేయాలి. ఇది మనం ప్రభుని గురించి చూస్తున్న మాట ఆరాధనలో. ఇప్పుడు ప్రభు యొక్క బలలో మనం జాగ్రత్త చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, నేను ప్రేమించు వారిని శిక్షించుచున్నాను. చిన్న బాక్స్ దేమని చెప్పి. కాబట్టి నేను ప్రేమించు వారిని శిక్షించుచున్నాను. ఇక్కడ ఎవరిని ప్రేమిస్తున్నాడో వారిని ఏం చేస్తున్నాడు? ప్రేమించి శిక్షించున్నాడు. కాబట్టి ఆయన ప్రేమతో ఎవరిని శిక్షిస్తున్నాడో ఆరాధనలో చూసాం. ఇప్పుడు ప్రభు యొక్క బలలో చూసే మాట ఏంటంటే, ఆయన ప్రేమతో శిక్షించిన ఆ శిక్షను తృణీకరించిన వారు కొంతమంది ఉన్నారు. అర్థమవుతుందండి? ఆయన ప్రేమతో శిక్షించిన ఆ శిక్షను తృణీకరించిన వారు కొంతమంది ఉన్నారు. వారి గురించి మనం ధ్యానించమనుపు ప్రభు నడిపి కలిగించిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్న మీ ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు. దయగలిగిన మీ ఆత్మ సమభూమి గల ప్రదేశంలో నడిపింపజేయడానికి ఇష్టపడినందుకు వందనాలు నా తండ్రి. ఈ సమయంలో ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరు మాకు అనుమతించినటువంటి విధానాన్ని బట్టి వాక్యం ధ్యానించుకోబోతున్న సాయం చేయండి తండ్రి. ఈ సమయంలో లవోదికయ గురించి ప్రేమతో మీరు శిక్షిస్తున్నారు, కానీ మీ శిక్షను తృణీకరించిన అనుభవం బహుశా లవోదికయలో కూడా ఉంటే సరి చేసుకోవడానికి, లవోదికయ లాంటి వారిలో మా జీవితాలు ఉంటే సరి చేసుకోవడానికి సాయం చేయండి నా తండ్రి. మీ యొక్క వాక్యాన్ని మేము చూడగా మీ వాక్య వెలుగులో మాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న దేవుడు అందుకే స్తుతిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, లవోదికయ ఒకప్పుడు ప్రభా మరి దేవుని ద్వారా శిక్షించబడింది. దేవా, లవోదికయకు రావాల్సిన శిక్షను వాస్తవానికి ప్రభు భరించాడు. ప్రేమతో శిక్షణ భరిస్తూ వచ్చింది లవోదికయ. కాబట్టి ప్రభా, లవోదికయ యొక్క జీవితం మార్చబడింది. అయితే అంత్య దినముల అవసరం, కార్య ఆరంభం కంటే అంతం మేలని బైబిల్ అంటుంది. ముగింపు దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, మరి యొక్క అంత్యకాలంలో అపాయకరమైన దినముల్లో లవోదికయ యొక్క స్థితిగతిని జ్ఞాపకం చేసుకోబోతున్న సాయం చేయండి. ఇది 36వ ఆదివారం ప్రభు వాళ్ళ వర్తమానం గురించి ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడి కన్నులు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాల కన్నులు యజమానురాల వైపు చూసినట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహింపొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. నాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు వర్తమానం ఎంతో శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ, నాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ, ఈ టేబుల్ వర్తమానం ద్వారా నాకును మీరు ఏం నేర్పించదలుచుకున్నారో మీ చిత్తమేంటో బయలుపరిచి, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి మా అక్కర తెచ్చమని ప్రభా, మరి ఈ వర్తమానం ధ్యానించడానికి నేను యోగ్యుని కానని ఒప్పుకుంటూ, వర్తమానం కొరకై తెరబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడతానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మీరు మాట్లాడమని,
మీ దయగల హస్తములకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించి మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని దేవా, ఆత్మీయ అక్కర తీర్చండి. మీ వాక్య వెలుగులో మాతో మాట్లాడి మేము సరిచేయబడిన వారుగా దేవా, మరి ఆ శిక్ష నుండి తృణీకరించిన వారు ఎవరో అట్లు మేము ఉండకున్నట్టు సాయించమని మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని ప్రభైన నేను కూడా బలహీనుండే మీరే బలపరిచి మీ పునరుద్ధాన శక్తి ద్వారా వాడుకుని మహిమ పొందమని ప్రభైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగొట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడేటువంటి ఒక మాట ఏంటంటే, ఆయన ప్రేమతో ఏం చేస్తున్నాడు? ప్రేమతో గద్దిస్తున్నాడు, ప్రేమతో శిక్షిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమతో శిక్షించిన ఆ శిక్షను తృణీకరించిన వారు కొంతమంది ఉంటారు. వారు ఎవరంటే, వారిలో మొదటి మాటను మనం చూద్దాం రండి. యోబు గ్రంథం 9వ అధ్యాయం. యోబు గ్రంథము 2వ అధ్యాయం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. నీవు ఇంకను యథార్థతను వదలకు ఇందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మను. కాబట్టి ఇక్కడ మొదటి మాటను చూస్తున్నాం ప్రియులారా. దేవుని యొక్క వాక్యంలో మొదటి కోణాన్ని మనం చూసినట్టు చాలా త్వరగా ముగిద్దాం. దేవుని యొక్క వాక్యంలో మొదటి మాట ఏంటంటే, ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే ఇక్కడ దేవుని యొక్క ప్రేమతో శిక్షిస్తున్న శిక్షను తృణీకరించిన వారు ఎవరంటే, మొట్టమొదటిగా ఇక్కడ చూస్తున్నాము యోబు యొక్క భార్యను చూస్తున్నాం. ఎవరిని చూస్తున్నామండి? యోబు యొక్క భార్యను. యోబు యొక్క భార్య స్థితిగతులు మనం చూడగా బైబిల్లో ఆమె యొక్క జీవితం ఎలా ఉందంటే, ఇక్కడ రాయబడుతున్నటువంటి చక్కని మాటను చూస్తున్నాం. 9వ వచనం 10వ వచనంలో యోబు గురించి అంటుంది. యోబు భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణం కమ్ము. కాబట్టి యోబు భార్య పలుకుతున్న మొదటి మాట ఏంటంటే, నీవు మరణము కమ్ము. అంటే అర్థం ఏంటి? దేవుని శిక్షను ఏం చేస్తుందంటే తృణీకరిస్తుంది. దేవుడు ప్రేమతో యోబుని శిక్షించాడు. ప్రేమతో యోబుని శిక్షించడం ద్వారా యోబుకి ఏం జరుగుతుందండి? రెండంతల ఆశీర్వాదం వస్తుంది. యోబుని ప్రేమతో దేవుడు శిక్షించడం ద్వారా, యోబు పట్ల దేవుడు ప్రేమ కలిగి శిక్షని అనుమతించడం ద్వారా, దేవుడు ప్రేమతో యోబుని శిక్షించడం ద్వారా ఏం జరుగుతుంది? రెండంతల ఆశీర్వాదం యోబుకు వస్తుంది. అవునా? కానీ యోబు భార్య ఏమంటుంది? నువ్వు దేవుణ్ణి దూషించి మరణం కమ్మంటుంది. అంటే ప్రియులారా, ఇక్కడ మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, యోబు భార్య యొక్క జీవితంలో దేవుడు ప్రేమతో శిక్షిస్తున్న శిక్షను ఏం చేస్తుంది? తృణీకరిస్తుంది. అంటే వద్దు, నువ్వు చనిపో, ఈ శిక్ష అన్నది ఇంకెంతకాలం భరిస్తా, ఈ శిక్ష ఎంతకాలమైనా భరించాలి. దేవుడు ఎప్పటి వరకు అయితే మనం శిక్షిస్తాడో, దేవుడు ఎప్పటి వరకు అయితే మన మీద శిక్షను కనపరుస్తాడో, ఎప్పటి వరకు అయితే మనం శిక్షిస్తాడో, అప్పటి వరకు మనం ఏం చేయాలా? ఆ శిక్షను భరించాల్సిందే. కానీ యోబు భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ యోబు భార్య చూడగా ఎలా ఉందండి? చెప్పండి, ఎలా ఉంది? దేవుడు ప్రేమతో శిక్షిస్తుంటే ఆ శిక్షణ ఏం చేస్తుంది? యోబు భార్య తృణీకరిస్తుంది. సో ఇక్కడ దేవుని యొక్క ప్రేమతో శిక్షించే శిక్షను తృణీకరించే వారు ఎలా ఉంటారంటే, మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది. ఆమె గురించి మాట్లాడతాడు. ఎలా ఉండేది? 10వ వచనం. అందుకు అతడు ఎలా ఉందండి? మూర్ఖురాలు. కాబట్టి ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూసినట్టయితే, యోబు యొక్క భార్య దేవుని యొక్క శిక్షను తృణీకరిస్తుంది. దేవుడు ఏదైతే శిక్షను అనుమతిస్తున్నాడో, దేవుడు ఏదైతే శిక్షించడానికి ఇష్టపడుతున్నాడో, ఏ శిక్షనైతే దేవుడు ప్రజల యొక్క స్థితిగతులను బట్టి తీర్పు వచ్చి తీసుకొచ్చి వారిని సరిచేసి వారికి రెండంతల ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, ఆ శిక్షను యోబు భార్య ఏం చేస్తుంది? ఆమె తృణీకరించడానికి గల కారణం ఏంటి? యోబు భార్య దేవుని యొక్క శిక్షను తృణీకరించడానికి గల మొదటి కారణం ఏంటంటే, ఆమె మూర్ఖురాలు కాబట్టే ఆమె దేవుని యొక్క శిక్షను తృణీకరిస్తుంది. యోబు మూర్ఖుడేనా? యోబు మూర్ఖుడా కాదా? ఒక మాట చెప్పండి. భార్య ఇంటి పేరేంటో భర్త ఇంటి పేరు కూడా అదే, భర్త ఇంటి పేరు ఏంటంటో భార్య ఇంటి పేరు కూడా అదే ఉండిద్ది. మారిద్దా? మరి భార్య మూర్ఖురాలైనప్పుడు భర్త ఎలా ఉండాలి? చెప్పండి, భర్త ఎలా ఉండాలి? మూర్ఖుడిగా ఉండాలి. కానీ ఇక్కడ అలా ఉండడా? ఆ బైబిల్లో ఇంకో వ్యక్తి మూర్ఖుడు ఉన్నాడు.
ఎవరు? నాబాలు. నాబాలు ఎలాంటి వాడు? మూర్ఖుడు, మద్యం సేవించేవాడు. నాబాలు భార్య పేరు ఏం పేరు? అబిగయలు. ఆమె ఎలాంటి ఆమె? వీళ్ళిద్దరు చూడండి, వ్యత్యాసం ఉంది. ఈయన భార్య మూర్ఖురాలు, ఆయన ఆమె భర్త ఏమో మూర్ఖుడు. సో ఇద్దరికి జాయిన్ చేస్తే ఇంకా బాగుండేదేమో, కానీ దేవుని చిత్తం అది కాదు కదా. ఎముకలు ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. కాబట్టి ఇక్కడ అందుకే అంటారు, ఒకరు బలహీనుడు, ఒకరు బలవంతుని పెడతాడు. ఎందుకంటే రెండు ఒకే స్థితిలో ఉండవు. కాబట్టి యోబు యొక్క భార్య స్థితిగతులు చూడగా మూర్ఖురాల్లాగా ఉంది, కానీ యోబు యొక్క జీవితం చూడగా మూర్ఖపు జీవితం నుండి విడుదల పొందిన వాడు ఉన్నాడు. కాబట్టి అసలు మూర్ఖ జీవితమే యోబులో లేదు. కాబట్టి యోబు యొక్క జీవితం చూడగా, యోబు యొక్క జీవితాన్ని మనం పరీక్షించి చూడగా మూర్ఖపు జీవితం యోబులో లేదు. కాబట్టి యోబుకి 42 అధ్యాయంలో 2 ఆశీర్వాదం వచ్చింది. కానీ ఈ యొక్క విధానం చూడగా ఎవరు? యోబు యొక్క భార్య చూడగా మూర్ఖురాల్లాగా ఉంది. ఎలా ఉందండి? మూర్ఖురాల్లాగా ఉంది. యోబు యొక్క భార్య మూర్ఖురాల్లాగా ఉంది. కాబట్టి యోబు యొక్క భార్య విధానం చూడగా పైన పెట్టాలి. నాకెళ్తే పెడితే ఉపయోగం లేదు, అటు పెట్టు. ఇక్కడ యోబు యొక్క సౌండ్ తగ్గించు, యాంటీని కింద దించు. ఫస్ట్ది మొంగటే ఉండి చూడు, నువ్వు వైర్ పెట్టిన కాడే ఉండేది, తక్కువ పెట్టి. కాబట్టి యోబు యొక్క భార్య అని చూసినట్లయితే యోబు యొక్క భార్య స్థితిగతులు చూడగా ఎలా ఉందండి? మూర్ఖురాల్లాగా ఉంది. యోబు స్థితిగతులు చూడగా, యోబు యొక్క జీవితం చూడగా చాలా శ్రేష్టకరమైనది ఉంది. యోబు యొక్క జీవితం చూడగా దేవుడు ప్రేమతో శిక్షిస్తున్న శిక్షని అనుభవించడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ యోబు యొక్క భార్య విధానం చూడగా ఎలా ఉంది? ప్రేమతో వచ్చే శిక్షని తృణీకరిస్తుంది. ఆ శిక్ష ఎందుకు నీకు? నువ్వు చచ్చిపోతే ఆ శిక్ష నీకు రాదు కదా, ఆ శిక్ష నుండి నువ్వు తప్పించబడతావు కదా, ఎందుకు ఈ శిక్ష? నువ్వు చనిపో అని చెప్పని ఏమవుతుంది? యోబు భార్య దేవుని యొక్క శిక్షను తృణీకరిస్తుంది. అందుకే మూర్ఖురాలని పిలువబడుతూ వచ్చింది. భర్త అంటున్నాడు, నువ్వు మూర్ఖురాల్లో మాట్లాడుతున్నావేంటి? నీ మూర్ఖపు జీవితాన్ని నువ్వు మానుకో, నీ మూర్ఖ స్వభావాన్ని నువ్వు మానుకో, నీ మూర్ఖ మనస్తత్వాన్ని నువ్వు మానుకోమని చెప్పని యోబు తన భార్యతో మాట్లాడుతున్నా. నువ్వు చేసేది కరెక్ట్ కాదు. మనం దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలైనా, దేవుని ద్వారా వచ్చే శిక్షల్ని, దేవుని ద్వారా వచ్చే కీడును కూడా అనుభవించాలని యోబు చెబుతున్నాడు. కాబట్టి మొదటి మాటని ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. మొదటి కోణాన్ని చూసినట్టయితే యోబు భార్య ఏం చేస్తుంది? దేవుని యొక్క శిక్షను తృణీకరిస్తుంది. ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుని యొక్క శిక్షను తృణీకరించే వారు ఉంటాం. ప్రభా, ఈ శిక్ష నాకెందుకు వస్తుంది? ఈ శిక్ష నాకెందుకు? దీనివల్ల వచ్చే శిక్షను బట్టి ఎందుకు? దీని ద్వారా మరణం అన్న వస్తే బాగుండేదేమో అని మనం దేవుడు ప్రేమతో శిక్షిస్తున్న శిక్షని తృణీకరిస్తున్న వారు ఉన్నాం. దేవుడు ప్రేమతో ఎందుకు శిక్షిస్తున్నాడంటే 2 ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి, 2 పాళ్ళు ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి, 2 దీవెనలు ఇవ్వటానికి. దేవుడు ప్రేమతో శిక్షించడానికి గల మొదటి కారణం ఏంటంటే దేవుడు ప్రేమతో ఎందుకు శిక్షిస్తున్నాడంటే మనకు 2 ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి. కానీ యోబు యొక్క భార్య విధానం చూడగా ఆమె ప్రేమతో శిక్షిస్తున్న దేవుని యొక్క శిక్షను తృణీకరిస్తుంది. కాబట్టి మూర్ఖురాలైంది. కాబట్టి 2 ఆశీర్వాదాన్ని తను పొందుకోలేని జీవితంలోకి వస్తుంది. అటువంటి అనుభవంలో యోబు భార్య ఉంటుంది. కానీ యోబు యొక్క జీవితం చూడగా యోబును బట్టి దేవుడు 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు యోబుకి 2 ఆశీర్వాదం? యోబుకి ఎందుకు ఇచ్చాడంటే యోబు మూర్ఖుడు కాదు. యోబు ఎవరు? మూర్ఖుడు కాదు. యోబు ఎలాంటి వాడు? యథార్థవంతుడిగా, నీతిపరుడుగా ఉండాలి. కాబట్టి యోబు లాంటి జీవితం తన భార్యకు లేదు, యోబు లాంటి ప్రవక్తం తన భార్యకు లేదు, యోబు లాంటి మనస్తత్వం తన భార్యకు లేదు. కాబట్టి యోబుని ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు 2 ఆశీర్వాదంతో ఆశీర్వదించాడు. యోబు భార్య స్థితిగతులు చూడగా ఎలా ఉంది? యోబు భార్య మూర్ఖురాల్లాగా ఉంది. కాబట్టి దేవుని ప్రేమతో శిక్షించిన శిక్షని అంగీకరించిన వారికి 2 ఆశీర్వాదం ఉంది. ఆ ప్రేమతో శిక్షించే శిక్షని తృణీకరించిన వారు మూర్ఖులుగా జీవిస్తూ వస్తారు. ఇక వారి జీవితం అంతా మూర్ఖమైనదిగా ఉంటుంది. ఈ లవోదికయ ఇప్పుడు ప్రేమతో శిక్షించే శిక్షని అంగీకరిస్తే 2 ఆశీర్వాదం లవోదిక ఉంది. లవోదికయకి 2 ఆశీర్వాదం. ఆ ప్రేమతో శిక్షించే శిక్షని లవోదికయ అంగీకరించకపోతే ఏం జరుగుతుంది? మూర్ఖపు జీవితం ఉంది. తద్వారా ఏం జరుగుతుంది? లవోదిక నష్టపోతుంది. మూర్ఖులు పరలోక రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరు. కాబట్టి ఆ నష్టపోయే జీవితంలో లవోదిక మనం ఉండకూడదని, యోబులాగా మనం ఉండాలని, యథార్థత నీతి కలిగి ఉండాలని,
రెండంతల ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దామండి. రెండో మాటను దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, మందిరానికి వచ్చేటప్పుడు కాళ్ళకుండా పట్టీలు అవన్నీ తీసి ఇంటికాడ పెట్టండి. ఎందుకంటే అది దేవుని మందిరం డిస్టర్బెన్స్. ఒకసారి చెప్పావు, రెండుసార్లు చెప్పావు, ఇది మూడోసారి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే రెండో మాటను చూస్తున్నాం. మొట్టమొదటిగా యోబు యొక్క భార్య, అంటే దేవుని శిక్షను తృణీకరించింది ఎవరంటే యోబు భార్య. తృణీకరించడం ద్వారా ఆమె జీవితం మూర్ఖురాల్లాగా, అంటే బైబుల్లోనే ఆమె పేరు రాయబట్టడానికి ఇష్టపడాల. బైబుల్లోనే దేవుడు ఆమె పేరు రాయడానికి ఇష్టపడినప్పుడు పరలోకంలో ఎందుకు రాస్తాడు? యోబు పేరు ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే యోబు యథార్థవంతుడు, నీతిపరుడు, దేవుడు ప్రేమతో శిక్షిస్తున్న శిక్షని అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి యోబుకు రెండంతల ఆశీర్వాదం భూమి మీద ఉంది, ఆత్మీయులకు రెండంతల ఆశీర్వాదం పరలోక రాజ్యంలో ఉంటుంది. కానీ ఆత్మీయమైన పరలోక రాజ్యంలో ఉన్న రెండంతల ఆశీర్వాదం పొందుకోవాలంటే మనలో ఉన్న మూర్ఖపు జీవితం, యోబు భార్య లాంటి జీవితం ఏదైనా దాన్ని సరి చేసుకోవాలి. అది లవోదికైనా మనమైనా సరే. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దాం. రెండో విషయాన్ని చూసినట్టయితే ఇక్కడ రాయబడుతున్న రెండో మాటను చూద్దాం రండి. దేవుని వాక్యం చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. త్వరగా మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము, క్షమించండి, మొదటి 2 వచనం చదవండి. వదిలేనా మళ్ళీ ఆ ప్రాణం తాగిపోతే ప్రాణం గురించి చెబుతున్నాం అంటే సంఘంలో ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు, లేదా సంఘస్థులు ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ ప్రాణం గురించి వద్దు. వాడు ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ? ఏలియా గురించి ఒక మాట అంటది. ఎవరంటున్నారు? యెజబెలు. నేను ఇక్కడ ప్రకటన ఏం చేయబోతున్నానంటే, చదవాలనుకున్న వాళ్ళు మొదటి ప్రార్థన అయ్యిపోయే టైం కల్లా ఉండాలి. ఇది రెండో ప్రకటన. అర్థమవుతుందండి? దేవుని వాక్యం చదవాలని ఆశ కలిగిన వాళ్ళు ఎప్పుడు ఉండాలా? మొదటి ప్రార్థనే, లేదా ఆరాధన మనం స్టార్ట్ అయ్యేటప్పటికల్లా ఖచ్చితంగా ఎన్ని పనులుండా విడిచిపెట్టుకున్న వాళ్ళు వచ్చేసి అక్కడ కూర్చోవాలి. ఎందుకంటే అది ఒక ఆసక్తి, దేవునికి ఇచ్చిన వరం. ఆ వరాన్ని సద్వినియోగపరచుకోవాలి. లేకపోతే వరాన్ని సద్వినియోగపరచుకోనందుకు కూడా తీర్పు ఉంది. కానీ ఇది మనం జాగ్రత్త గమనించాలి. ప్రకటనే ఇది, వాక్యం చెప్పట్లా. సరే, రెండో వాక్యం, రెండో మాట ఏంటి? ఎవరు ఇక్కడ కనపడుతున్నారంటే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం, రెండో వచనంలో ఎవరు కనపడుతున్నారు? ఎవరు కనపడుతున్నారండి? ఎవరు కనపడుతున్నారు? యెజబెలు. యెజబెలు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. దేవుని యొక్క శిక్షని అంగీకరించిన వారిలో మొట్టమొదటి యోబు ఉన్నాడు. దేవుని యొక్క శిక్షను అంగీకరించడానికి కుడియాడంగా యెజబెలు యొక్క భర్త కొద్దిగా ఉన్నట్టున్నాడు. కానీ యెజబెలు యొక్క జీవితం చూడగా దేవుని యొక్క శిక్షను, ప్రేమతో శిక్షించే శిక్షను తృణీకరించిన వారిలో మొదట యోబు భార్య ఉంది. రెండో స్థానం ఎవరిది? అసలు నాకు తెలిసి యెజబెలు మొదటి స్థానానికి వచ్చింది. అవసరమైతే యోబు భార్యను చంపైనా సరే మొదటి స్థానంలోకి రావడానికి యెజబెలు తెగించింది. యెజబెలు యొక్క జీవిత చరిత్ర చూడండి. యెజబెలు గురించి మనం ఆయా కోణాలు ఎఫెసీయులకు రాసిన ఆయా సంఘాలు, తొలితర సంఘం గురించి దేంట్లో మనం ధ్యానిస్తూ వచ్చాం. యెజబెలు యొక్క జీవిత చరిత్ర ఎలాంటిది? యెజబెలుకు దేవుడు తీర్చిన విధానం చూడగా కుక్కలు కూడా యెజబెలు యొక్క రక్తాన్ని నాకటానికి ఇష్టపడాల. అంటే అంత దారుణమైన తీర్పు యెజబెలుకు దేవుడు తీర్చాడు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ప్రియులారా, యెజబెలు యొక్క జీవితం చూడగా యెజబెలుకు దేవుడు ఆల్రెడీ తీర్పు అన్నది అనుమతిస్తూ వచ్చాడు. కానీ ఆ తీర్పుని యెజబెలు ఏం చేస్తుంది? తృణీకరిస్తుంది. ఎక్కడ తృణీకరిస్తుంది? 18వ వచనంలో దేవుడు యెజబెలుకు సంబంధించిన సమస్తానానికి తానుకు సహకరించి తనకు సపోర్ట్ చేసి తానంటే తన్ననా అనేటువంటి యాజకులకు కానీ ప్రజలకు కానీ దేవుడు తీర్పు తీరుస్తూ వచ్చాడు. ఏం చేస్తున్నాడండి? తీర్పు తీరుస్తున్నాడు. ఆ తీర్పు విషయంలో ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని వచ్చి బలిపీఠాన్ని దహించి వేసిన తర్వాత ఏలియా చేతి వస్తాడు. ఇక్కడ బయలు ప్రవక్తలను పూజించే వారందరూ కూడా పట్టుకోనండి. ఎందుకు పట్టుకోవాలి? ఎందుకు పట్టుకోవాలా? వారిని చంపడానికి, వారందరినీ కూడా సమూల నాశనం చేయడానికి. ఏలియా యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి బయలు ప్రవక్తలు నశింప చేయడానికి దేవుడు ఇష్టపడినప్పుడు, నశింప చేస్తున్నప్పుడు ఆ తీర్పు ఇది తప్పు. నేను బయలు ప్రవక్తలను పూజించడం ద్వారా, వ్యర్థమైన వాటిని పూజించడం ద్వారా
అన్య దేవతలు పూజించడం ద్వారా, విగ్రహాలను పూజించడం ద్వారా దేవుడు నాకు ఈ తీర్పు అనుమతించాడు. దేవునికి కేవలం నేను దేవునికి విరోధంగా నేను పాపం చేశాను కాబట్టి నాకు ఈ తీర్పు వచ్చిందని యెజెబెలు పశ్చాత్తాపడతల్లా. దావీదు భక్తుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? కీర్తన గ్రంథము 51వ అధ్యాయం ఎన్నో వచనం చదువుతాం? కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 4వ వచనం. నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట. ఎవరి మాట అంటున్నారండి? దావీదురాజు ఏమంటున్నాడు? అయ్యా, కేవలం నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశానని ఒప్పుకుంటున్నాడు. కానీ యెజెబెలు శిక్ష వస్తున్నప్పుడు ఏం చేస్తుంది? యెజెబెలు జీవితంలో శిక్ష అనుమతించబడినప్పుడు, యెజెబెలు కానీ యెజెబెలు యొక్క సమూహానికి కానీ శిక్ష దేవుడు విధించినప్పుడు, ఆ ఆకాశం నుండి అగ్ని వచ్చి బలిపీఠాన్ని దహించి వేసినప్పుడు, తర్వాత వస్తున్న శిక్షను బట్టి యెజెబెలు ఏం చేయాలా? మారు మనసు పొందాలి. యెజెబెలు ఏం చేయాలా? సరి చేసుకోవాలి. యెజెబెలు ఏం చేయాలా? ప్రవర్తన మార్చుకోవాలి. కానీ ఇక్కడ యెజెబెలు ఏం చేస్తుంది? ఈ భయంకరమైన సిచ్యువేషన్, ఆకాశం నుండి అగ్ని వచ్చింది, ఏలే ప్రార్థించగా బలిపీఠాన్ని దహించి వేసింది, ఇలా ప్రమాదకరమైన పరిస్థితి జరిగిందని ఆహాబు అంటే యెజెబెలు యొక్క భర్త వెళ్ళి యెజెబెలు చెబితే ఏం చేయాలా? ఏం చేయాలండి? ఏం చేయాలా? ప్రవర్తన మార్చుకోవాలి. అయ్యో, ఆకాశం నుండి అగ్ని వచ్చిందంటే అది నిజమే కదా, ఆ మాట నిజమైందంటే నిజమైన దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు కదా. మరి ఇప్పుడు మనం చేసే తప్పులేంటి, మనం చేసే పొరపాట్లేంటి? ఇవి మనం సరి చేసుకుంటే మంచిది కదా అని యెజెబెలు సరి చేసుకోవాలా. సరి చేసుకోవాల్సిన యెజెబెలు ఏం చేస్తుంది? కఠినమైన హృదయం కలిగి ఇప్పుడు ఏం చేస్తుంది యెజెబెలు? ఏలియాతో అంటుంది 19వ అధ్యాయం 1-2 వచనాలు, ఖచ్చితంగా రేపు ఈ వేళకు నువ్వు కూడా నా జనం ఎవరైతే చచ్చిపోయి ఉంటారో వాడితో పడుకొని నువ్వు కూడా చేస్తావు. రేపు ఈ వేళకి నీ చావు ఖచ్చితంగా నీకు మూడింది, నీకు చావు దగ్గరగానే ఉంది. రేపు ఈ వేళకి నా యొక్క ప్రవక్తలు, నాకు సంబంధించిన ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను చంపావు కాబట్టి రేపు ఈ టైంకి నువ్వు కూడా వాళ్ళు ఎక్కడ ఉంటారో నువ్వు కూడా అక్కడే ఉంటావు అంటుంది. బుద్ధి లేని ఆమె, బుద్ధి లేని స్త్రీ ఏం చేయాలా? దేవుడు నువ్వు చేసిన తప్పుకు నీకు శిక్ష తీసుకొస్తుంటే, దేవుడు నువ్వు చేసిన తప్పుకు, నువ్వు చేసిన పొరపాటుకి నీ మీదకి, నీకు సంబంధించిన వారి మీదకి తీర్పు తీసుకొస్తుంటే నువ్వేం చేయాలా? ఆ తీర్పు కాకుండా, ఆ తీర్పును లక్ష్య పెట్టుకోకుండా ఇంకా తప్పులు చేస్తే వెళ్తుంది. బుద్ధి లేనాం కాబట్టి మంచి ఆమె. దేవుడు అనుమతిస్తున్న శిక్షణ ఏం చేయాలా? ప్రభా, దావీదు రాజు వలె నీ ఎదుట నేను పాపం చేశాను, కేవలం నీకే విరోధంగా నేను తప్పు చేశాను, నీ ఎదుట నా పాపాలన్నీ ఉండే, అయ్యా దయచేసి నన్ను క్షమించు, దయచేసి నా పాపాలు క్షమించని చెప్పి యెజెబెలు ఏం చేయాలా? పశ్చాత్తాపడాలి దావీదు రాజు వలె. కానీ పశ్చాత్తాపడుతుందా? లేదు. ఏం చేస్తుంది మరి? పశ్చాత్తాపడుకోకుండా పగ తీర్చుకోవడానికి ఇష్టపడుతుంది. కానీ పగ తీర్చుకునే పని ఎవరిదండి? మా కదపోకది లైట్ ఇటు పగ తీర్చుకునే పని ఎవరిది? దేవుడు అన్నాడు, పగ తీర్చుకోనట నా పని. పగ తీర్చుకునేది మనందరి పనా? ఒకరి మీద ఒకరు పగ తీర్చుకునేది మంద కాదు, అది పగ తీర్చుకునేది ఎవరిది? దేవుని పని. ఇప్పుడు యెజెబెలు ఏం చేస్తుంది? యెజెబెలు అనే స్త్రీ పేరుకు ప్రవక్తని చెప్పుకుంటున్నటువంటి స్త్రీ చేస్తున్న దారుణమైన ఏంటో తెలుసా? దేవునికే విరోధంగా జీవిస్తూ భయంకరమైన స్థితిలో మారు మనసు పొందుకోకుండా దేవుడు తీర్పు తీసుకొచ్చినప్పటికీ ఆ తీర్పులో పశ్చాత్తాపడకుండా, దేవా నీ ఎదురు నేను తప్పు చేసినాను ఒప్పుకోకుండా గర్వంతో రేపు ఈ టయానికి ఏలియా నువ్వు కూడా నా ప్రవక్తలు ఎవరినైతే చంపావో వారితో పాటు నువ్వు కూడా ఉంటావు అంటుంది. నీ ప్రవక్తలు కాదు, అలాంటి వాడు 1000 మంది వచ్చినా ఈయన బ్రతికే ఉంటాడు. ఎవరు? ఎవరు బ్రతుకుంటారంటే ఏలియా ఖచ్చితంగా బ్రతుకుంటాడు. ఎందుకంటే ఏలియా పక్షంలో దేవుడు ఉన్నాడు. రుజువుపరిచాడు 18వ అధ్యాయంలో ఏమని? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క దేవా అని ఒక ప్రార్థన చేయడంతో ఆకాశం నుండి అగ్ని వచ్చి బలిపీఠాన్ని దహించి వేసినప్పుడు దేవుడు ఏలైతే ఉన్నాడని తెలియదు, రుజువులో ఏలైతే ఉన్నాడని ఇంకా రుజువు చెప్పుకుంటావా? ఏలియా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అయ్యా 50 మందితో పాటు అధిపతి వచ్చినప్పుడు 50 మందితో పాటు అధిపతి దహించి వేయబడి ఆకాశంలో అగ్ని వచ్చి అన్నప్పుడు దహించి వేయబడాలా?
అప్పుడు ఏలియాతో లేడు దేవుడు, పర్వతం మీద లేడా దేవుడు ఏలియాతో? బలిపీఠం దగ్గర కాల్చివేసే బలిపీఠం దగ్గర దేవుడు ఏలియాతో లేడా? ఏలియాతో దేవుడు ఎప్పటికొన్నాడు? అది గుర్తెరగట్లా. ఎవరు? యెజబెలు. మరి ఏం చేస్తుంది అక్క? పగ తీర్చుకోవాలనుకున్నాను. అసలు పశ్చాత్తాపడాలన్న మనసు రావట్లా, మారుమనసు పొందాలన్న మనసు రావట్లా. నేను చేస్తున్న తప్పు, నేను చేస్తున్న పొరపాటు, నాలో తప్పులోనే నాలో పొరపాటు నుండి దాన్ని సరి చేసుకోవాలన్న మనస్తత్వం యెజబెలుకి అసలు రానే రావట్లా. చచ్చిపోయేంత వరకు కూడా యెజబెలు మారు మనసు పొందింది కాదు. చచ్చిపోయేంత వరకు కూడా యెజబెలు మారు మనసు పొందిన అనుభవం లేదు యెజబెలుకి. ఎందుకంటే పశ్చాత్తాపడాలన్న హృదయం యెజబెలులో లేదు. చేసిన తప్పును ఒప్పుకోవాలన్న హృదయం యెజబెలులో లేదు. ఆ రహస్యమైనటువంటి జీవితం కానీ, బహిరంగం కానీ, దేవుని ప్రజలకు నష్టం తెచ్చినటువంటి జీవితం కానీ ఒప్పుకోవాలని ఆలోచన యెజబెలులో లేదు. యెజబెలు యొక్క జీవితంలో యెజబెలు దేవుడి యొక్క శిక్షను తృణీకరిస్తుంది. ఎందుకంటే అసలు యెజబెలుకి దేవుడి శిక్ష ఎందుకు వస్తుందంటే, ఎందుకు వస్తుంది? తప్పు త్రోవలో అనేకులు నడిపిస్తుంది. ఏం చేస్తుందండి? అనేకులు తప్పు త్రోవలో నడిపిస్తుంది. బయలు ప్రవక్తల్ని ఎంతమంది? దాదాపు 850 మంది దాకా ఉంటారు కుడియాడంగా. 800 2 గుంపులు ఉన్నాయి. 850 మంది దాకా ఉంటారు కుడియాడంగా. అంతమంది 400 మంది ఒకటి, 450 మంది దాకా ఒకళ్ళు ఉంటారు. అట్లా 2 గుంపులు ఉంటూ వస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడ ప్రజలు? వీళ్ళందరూ బయలు ప్రవక్తను పూజించేవారు. మరి వీళ్ళందరూ తప్పుదావ తప్పించింది ఎవరు? వీళ్ళందరూ పక్కదావ తప్పించింది ఎవరు? వీళ్ళందరూ సరైన మార్గంలో ఉండకోకుండా పక్క మార్గంలో తప్పించింది ఎవరు? యెజబెలే కదా. అందుకే యెజబెలుకి శిక్ష దేవుడు శిక్షిస్తున్నప్పుడు యెజబెలు ఆ శిక్షను తృణీకరిస్తుంది. ఆ శిక్షని తృణీకరిస్తుంది. నువ్వు తప్పుదావ అనేకులు మళ్లించావు కాబట్టి, నువ్వు తప్పు మార్గంలో అనేకులు నడిపించావు కాబట్టి, నువ్వు తప్పు త్రోవలో అనేకులు నిస్వార్థం కోసం అనేకులు తప్పు త్రోవలో నడిపిస్తున్నావు కాబట్టి దేవుడు మీకు శిక్ష తీసుకొచ్చాడు. దాన్ని ఏం చేయాలా? ప్రభా చేసిన తప్పేటో చేశాను ప్రభా, దావీదు వలె నీ ఎదుట నేను తప్పు చేశానని పశ్చాత్తాపడాలి. కానీ యెజబెలు పశ్చాత్తాపడుతుందా? లేదు. అందుకే యెజబెలుకి దేవుడు తీర్పు తీస్తున్నాడు. యెజబెలు యొక్క జీవితంలో యెజబెలు యొక్క స్థితిగతులు చూడగా దేవుని యొక్క శిక్షను తృణీకరించింది. అక్కడికి దేవుడు ప్రేమతో యెజబెలుని గద్దిస్తున్నాడు. అయినప్పటికీ యెజబెలు దేవుని యొక్క శిక్షను తృణీకరిస్తుంది కాబట్టి నష్టం తెచ్చుకుంది. ఇది యెజబెలే కాదు, లవోదిక కూడా నష్టం తెచ్చుకోకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎన్నో మాట ఇది? 2. 3వ విషయాన్ని చూద్దారండి. నిర్గమాకాండం 10వ అధ్యాయం 10వ వచనం. త్వరగా ముగిద్దారండి. నిర్గమాకాండము 10వ అధ్యాయము 10వ వచనం. అందుకు అతడు, యెహోవా మీకు తోడై అన్నా ఏమంటున్నాడండి? అందుకు అతడు, ఎవరు అతడు? ఫరో. యెహోవా మీకు తోడై ఉండనా, నేను మిమ్మల్ని మీ పిల్లలు పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు. 2వ వ్యక్తి ఎవరండి? 3వ వ్యక్తి ఎవరు? ఫరో. మొదటి వ్యక్తి ఎవరు? యోబు భార్య. ఎవరామె? మూర్ఖురాలు. యోబు భార్య కాదక్క, నువ్వు వినలా. యోబు భార్య కాదు. ఎవరామె? మూర్ఖురాలు. 2 యోబు భార్యనే కానీ మూర్ఖురాలు. 2వ వ్యక్తి ఎవరు? యెజబెలు. ఏం చేసింది అక్క? అనేకులు తప్పుడు మార్గంలో తప్పు త్రోవలో నడిపిస్తుంది. 3వ వ్యక్తి ఎవరు? ఇప్పుడు చూస్తున్నాం మనం. 3వ వ్యక్తి ఎవరు? అయిపోయిందా? 3వ వ్యక్తి ఎవరంటే ఇక్కడ రాయబడిన మాట ఫరో. ఫరో ఏం చేస్తున్నాడు? దేవుడు శిక్షిస్తున్న శిక్షకి తృణీకరిస్తున్నాడు. ఫరోకు దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడండి? ఫరోను దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు? ఎందుకు శిక్షిస్తున్నాడు? ఫరోను శిక్షించాడా లేదా దేవుడు? దాదాపు 10 శిక్షలు దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. మిడతలు అనే శిక్ష, వడగండ్లు అనే శిక్ష, ఇంకా నీళ్లు రక్తంగా మారడం అనే శిక్ష. ఇవన్నీ శిక్షలే. ఇన్ని శిక్షలు దేవుడు అనుమతిస్తున్నా ఏమంటున్నాడు? అయ్యా మీ దేవుని దగ్గరికి వెళ్ళి నా నిమిత్తమై నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను కాబట్టి నా కొరకు మీ దేవుని క్షమించమని వేడుకొని ఈ ఏకల గుంపు ఇవన్నీ పోయినట్టు ప్రార్థన చేయమంటున్నాడు. మారు మనసు లేని పశ్చాత్తాపం లేని మనిషి ఆ సమయానికి తప్పించుకోవడానికి అయ్యా తప్పైపోయింది అంటున్నాడు. మళ్ళీ తర్వాత వచ్చి అదే కొనసాగుతూ వస్తున్నాడు. అంటే దేవుని శిక్షణ ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తున్నాడు ఫరో. ఎన్నిసార్లు దేవుడు శిక్షిస్తున్నా, అందుకే బయట రాబడుతూ వచ్చింది, ఎన్నిసార్లు గద్దించిన లోబడినవాడు హఠాత్తుగా మరి నాశనం తెచ్చుకుంటాడు. అక్క ఏం తెచ్చుకుంటాడు? నాశనం తెచ్చుకుంటాడు.
ఇప్పుడు ఫరో యొక్క జీవితం ఏంటి? ఇప్పుడు ఫరో యొక్క అనుభవం ఏంటి? ఇప్పుడు ఫరో ఏ స్థితిలో ఉన్నాడు తెలుసా? ఇప్పుడు ఫరో యొక్క జీవిత చరిత్ర చూడగా దేవుడు అనేక పర్యాయములు దేవుడు తన శిక్షని ఫరో మీదకు అనుమతిస్తున్నప్పటికీ ఇది ప్రేమతోనే అనేక పర్యాయములు ఫరో మీద దేవుడు శిక్షని అనుమతించి శిక్షిస్తున్నప్పటికీ ఫరో యొక్క మనస్తత్వం, ఫరో యొక్క జీవితం మటుకి మారిందా? మారలేదు. అసలు ఫరోని దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు ప్రేమతో? దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తారయ్యా, అనుమతించు అని అడిగారు. ఎవరు అడిగారు? మోషే అహరోన్లు వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళయ్యా, దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి అరణ్యంలో మూడు రోజుల దూరం అంతా ప్రయాణం వెళ్ళో ఎట్లాగా ఆరాధించాలి, అది ఆ ఆరాధన బలర్పించడం ఆరాధించడం విరిగిన హృదయ దేవునికి ఇష్టమైన పనులు కదా. కాబట్టి అది ఐగుప్తులకి హేయము కాబట్టి మీ ఎదుటి చేస్తే మమ్మల్ని చంపుతారు కాబట్టి మేము 3 దినాల ప్రయాణం అంతా వెళ్ళి బలర్పిస్తూ వస్తాం అన్నప్పుడు, మీరు క్రొవ్విన వారే మీరు ఇట్ట మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఇట్ట కాదు, వీళ్ళకి ఇటుకలు చేయడానికి గడ్డి ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దని వాళ్ళకి కఠినమైన శిక్షిస్తూ వచ్చాడు. కానీ వారిని కఠినంగా శిక్షించిన దేవుడే ఫరోకి కఠినంగా శిక్షిస్తున్నాడు. దేవుడు ప్రేమతో కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ దేవుని యొక్క కఠినమైన శిక్షని ఫరో తృణీకరిస్తున్నాడు. ఓసారి శిక్షించాడు, తప్పైపోయింది అంటున్నాడు. రెండోసారి శిక్షించాడు, తప్పైపోయింది అన్నాడు. మూడోసారి శిక్షిస్తున్నాడు, తప్పైపోయింది అన్నాడు. ఇంకెన్నిసార్లు తప్పైపోయింది ఒప్పుకుంటూ వస్తాం. మారుమనసు లేదు. ఏంటా జీవితం? తిమోథెంతో చెబుతాడు, ఒక్క బతుకుతుంది, నేనే బతుకుతున్నా, వ్యత్యాసం లేదు. ఇప్పుడు ఫరో జీవితం అదే. ఏ వ్యత్యాసం కలిగిన జీవితం ఉంది? ఫరో జీవితం వ్యత్యాసం ఎక్కడ ఉంది? వ్యత్యాసమే లేదు. పలుమార్లు కుక్క తన వాంతిని తిన్నట్లు ఫరో కూడా పదే తప్పైపోయింది. ఎన్నిసార్లు ఫరో రాజా, ఎన్నిసార్లు తప్పైపోయిందని ఒప్పుకుంటా? దేవుని శిక్షని దేవుడు ఏదైతే ప్రేమతో శిక్షిస్తున్నాడో ఆ శిక్షను తృణీకరిస్తున్నాడు. ఎవరు? ఫరో తృణీకరించడం ద్వారా. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని ప్రజలు వెళ్ళాలి. దేవుణ్ణి ఆరాధించకూడదు, దేవుని స్తుతించకూడదు, దేవుని మహింపరచకూడదని దేవుని ప్రజలను ఆటంకపరిచినందుకు దేవుడు శిక్షిస్తున్నప్పుడు ఆ శిక్షను ఫరో ఏం చేస్తూ వచ్చాడు? తృణీకరించాడు. కాబట్టి ఫరో తృణీకరించడం ద్వారా, ఫరో కాదంటం ద్వారా, ఫరో దేవుని శిక్షను తృణీకరించడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? ఎర్ర సముద్రంలో పడి చచ్చిపోయాడు. అవునా కదా? ఎర్ర సముద్రంలో పడి చనిపోతూ వచ్చారు. చూడండి, ఇప్పుడు నేను చెప్పే 7 విషయాల్లో కూడా 7 మంది కూడా చాలా దారుణమైన జీవితాన్ని జీవిస్తూ వస్తున్నారు. ఒకరు యోబు భార్య, దేవుని యొక్క గ్రంథంలో పేరు రాయడానికి దేవుడు అనుమతించాల, మూర్ఖురాలు కాబట్టి దేవుని శిక్షను తృణీకరించింది. రెండో వ్యక్తి ఎవరు? యెజబెలు దేవుని శిక్షను తృణీకరించింది కాబట్టి రాబోతున్న దినాల్లో కూడా ఆమె యొక్క వ్యభిచార జీవితాన్ని బట్టబయలు చేస్తున్నాడు దేవుడు. ఆమెకు శిక్ష 100% ఉంది. రెండోది ఎవరు? మూడోది ఎవరు? ఫరో యొక్క జీవితాన్ని చూడండి. ఫరో ఎలా ఉంటూ వచ్చాడు? ఫరో యొక్క జీవిత చరిత్ర చూడగా ఫరో చేస్తున్న తప్పేంది? దేవుని ప్రజలు దేవుని ఆరాధించడానికి వెళ్ళకోకుండా అడ్డగిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఫరోకి పలుమార్లు శిక్షించిన ఆ శిక్షని, ప్రేమతో శిక్షిస్తున్న శిక్షని ఫరో తృణీకరించాడు. కాబట్టి ఏమవుతూ వచ్చాడు చివరికి? ఎర్ర సముద్రంలో కదా, నల్ల సముద్రమా? ఎర్రదా, నల్లదా, తెల్లదా? ఎర్ర సముద్రమే. ఎర్ర సముద్రం ఏమవుతూ వచ్చింది? ఎర్ర సముద్రం మరణాన్ని పొందుకుంటూ వచ్చాడు ఫరో, దారుణమైన మరణాన్ని. ఛార్జింగ్ పెడతారు, ఛార్జింగ్ అయిపోయినట్టు. కాబట్టి దారుణమైన మరణం తెచ్చుకుంటూ వచ్చాడు ఫరో. కారణం ఏంటి? ఎర్ర సముద్రంలో ఫరో చనిపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు చనిపోతూ వచ్చాడంటే దేవుని ప్రజల్ని దేవుని ఆరాధించడానికి వెళ్ళనివ్వట్లేదు. నువ్వెవరు దేవుని ప్రజలు దేవుని ఆరాధించుకోకుండా అడ్డగించడానికి? నీకేం సంబంధం ఉంది? నువ్వు కన్నావా? నువ్వు వారిని కన్నావా, మోసేవా, వారిని పోషించేవా? నీకేముందని వాళ్ళు అంటున్నావు? ఫరో రాజు యొక్క జీవిత చరిత్ర చూడండి ఎలా ఉందో. అసలు దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళపోకుండా అడ్డగిస్తున్నాడు కాబట్టి దేవుడు ప్రేమతో తీర్పు తీరుస్తాడు, శిక్షిస్తున్నాడు. అయినా ఆ శిక్షను తృణీకరించాడు కాబట్టి ఎర్ర సముద్రంలో పడి చనిపోతూ వస్తున్నాడు. ప్రియుడా, ఇదన్నమాట 3. కాబట్టి మానవులమైన మన జీవితాల్లో దేవుని యొక్క శిక్షను మనం ఎప్పుడు కూడా తృణీకరించకూడదు. తృణీకరించిన వారి జీవితాల్లో ఒకటి, యోబు భార్య పేరే రాయబడలేదంటే ఇంకేడున్నట్టు? జీవ గ్రంథం ఎవరి పేరే రాయబడినట్టు కనబడిన వాళ్ళు ఎక్కడ ఉన్నట్టండి? అర్లోకున్నారా? ఎక్కడ ఉంటారు? ఆశీర్వాదం సైడ్ ఉండి చూడు. ఎవరి పేరైనను
జీవ గ్రంథం అందు రాయబడినట్టు కనబడిన వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ప్రకటన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ఎక్కడ ఉంటున్నారు? మండు అగ్నిగుణంలో పాలు పొందుతారు. ఇది రెండో మరణం. ఎక్కడ ఉన్నారండి? మండు అగ్నిగుణంలో ఉంటున్నారు. మానవుని యొక్క జీవితంలో, మానవుని యొక్క క్రైస్తవ జీవితంలో, మానవుని యొక్క విశ్వాస జీవితంలో ఎప్పుడైతే మానవుడు దేవుని పేరు దేవుని యొక్క గ్రంథంలో లిఖించబడదో వాళ్ళు మండుచున్న అగ్ని గుణాలు ఉంటారని ఇది బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు యోబు భార్య ఎక్కడ ఉన్నట్టు? యోబు భార్య ఎక్కడ ఉన్నట్టు? భయంకరమైన మరణాన్ని పొందుకుంటున్న స్థితిలో ఉంది, మూర్ఖురాల్లో. కాబట్టి దేవుని శిక్ష తృణీకరించింది. కాబట్టి రెండో వ్యక్తి ఎవరు? యెజబెల్. యెజబెల్ ఎక్కడ ఉంటుందండి? యెజబెల్ ఎక్కడ ఉంటుంది? దాన్ని తీసి ఇంకో దాంట్లో పెట్టండి అన్నది ప్లగ్. యెజబెల్ ఎక్కడ ఉంటుంది? యెజబెల్ యొక్క జీవితం చూడగా యెజబెల్ నరకంలో ఉంది. ప్రకటన గ్రంథంలో యెజబెల్ గురించి మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో ఏమని? దాని యొక్క స్థితిగతులు, దాని యొక్క వ్యభిచారము, అది అబద్ధము ఏమేమి మాట్లాడుకుంటుంది? నేను ప్రవక్తనని చెప్పుకుని అబద్ధం జీవితాన్ని మానుకోలేదు కాబట్టి దానికి శిక్ష ఉంది. యెజబెల్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మరణం తెచ్చుకుంటుంది. దేవుని శిక్షను తృణీకరించిన ప్రతి వ్యక్తి మరణం తథ్యం. యోబు భార్య మరణం వచ్చిన అనుభవం ఉంది. యెజబెల్ మరణం వచ్చిన అనుభవం ఉంది. ఇంకెవరు ఉన్నారండి? ఫరో. ఫరో కూడా దేవుని ప్రజలు దేవుని ఆరాధించడానికి కూడా అడ్డగించారు కాబట్టి దేవుని శిక్షించిన ఆరాధించడానికి అడ్డగిస్తామని చెప్పి దేవుడు శిక్షిస్తుంటే ఆ శిక్షను తృణీకరించారు కాబట్టి ఫరో కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఎర్ర సముద్రంలో చనిపోయినాడంటే మరణం తెచ్చుకున్న వాడుకున్నాడు. ఇక నాలుగో వ్యక్తిని గురించి చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యం చూసేది నాలుగో వ్యక్తి గురించి. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. చదవండి ఎవరైనా. చూడు అక్కడ ఒకసారి కదిలి ఇక్కడ వచ్చి చూడు స్విచ్ దగ్గర ఆపద పెట్టండి. ఇంకోటి ఉంది చూడండి, ఇంకొకటి ఉంది చూడు, ఇంకో ప్లగ్ దాంట్లో ఉంది, అది పెట్టి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టు ఇక్కడ 4వ మాటను చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. అంతటా యెహోవా మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు చదవాలి గట్టిగా. వచ్చిందన్న. స్విచ్ ఆన్ చేయండి. స్విచ్ చాలన్నా. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న మరొక మాట, అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చింది ఏమనగా యెరోబాము కుమారుడైన యెరోబాము కుమారుడు కాయలా ఉన్నాడు గనుక అతని గురించి నీ చేత విచారించడకై యెరోబాము భార్య వచ్చున్నది. ఆమె మారువేషం వేసుకుని మరి ఒకతే. ఇక్కడ చదువుతున్న 4వ మాట. సరే, దీన్ని మనం మరలా చూద్దాం. అయితే నిర్గమాకాండం 14వ అధ్యాయం కూడా ఇంకోసారి చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 5వ వచనం. క్షమించండి, మొదటి రాజులు కాదు, నిర్గమాకాండం 14వ అధ్యాయం 5వ వచనం. కూర్చో మీద పెట్టి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజులకు తెలవబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనం ఏంది ఎలా చేసితిమి? చాలా. కాబట్టి ఇక్కడ ఎన్నో మాట ఇది? 5 4 ఆకలి అవుతుందక్క కాదుగా. 4వ మాట ఇక్కడ మనం చూసినట్టయితే త్వరగా ముగించాలి, ఎందుకంటే కంబైన్డ్ యూత్ మీటింగ్ ఉంది మనకి, త్వరగా ముగిద్దాం. 4వ మాట ఇక్కడ చూసినట్టయితే ప్రియులారా, ఫరో సేవకులు. ఎవరు వీళ్ళు? ఫరో సేవకులు. మొట్టమొదటిగా ఎవరు చెప్పండి? దేవుని శిక్షను తృణీకరించిన వాళ్ళు మొదటి వ్యక్తి ఎవరు? యోబు భార్య. రెండో వ్యక్తి ఎవరు? యెజబెలు. మూడో వ్యక్తి ఎవరు? ఫరో. 4వదిగా ఎవరంటే ఫరో యొక్క సేవకులు. ఇక్కడ ఫరో యొక్క సేవకులు ఏమంటున్నారు? ఫరో యొక్క సేవకులే కదా, ఫరోతో పాటు ఉండేవాడే కదా. ఏమన్నారు ఫరో సేవకులు? అసలు మనం ఎట్లా వాళ్ళని పోనిచ్చాము? ఇశ్రాయేలు ప్రజల్ని ఈ యొక్క ఐగుప్తు నుంచి బయటకు ఎట్లా వెళ్ళిపోమని చెప్పావు? అజ్ఞానంలో ఉండామా? అవివేకంలో ఉండామా? మనం ఎలా ఉండాం? మనం జ్ఞానం లేని వారుగా ప్రవర్తించాం. ఎందుకంటే వాళ్ళు మనకు బానిసలుగా ఉండాలి, వాళ్ళు మనకు బానిసత్వం కలిగి బానిసలు కొని బానిసత్వం చేయాలి.
వాళ్ళని ఎందుకు విడిచిపెట్టాం, ఇది తప్పు అని చెప్పని ఫరో సేవకులు ఫరోతో చెబుతున్నారు. బుద్ధి రాలా ఇంకా. ఏమైంది ఎవరికి? ఫరో సేవకులకి ఇంకా బుద్ధి రాలా. ఫరోనేమో దారి తప్పిపోయి మరణం తెచ్చుకుంటున్నాడు. ఫరో సేవకులు ఎలా ఉండాలా? ఒకప్పుడు అన్నారుగా, రాజా నీకు ఇంకా అర్థం కావట్లేదా, ఇస్రాయేల్ కదా ఐగుప్తులో ఘోష మొదలైంది. ఏంటా ఘోష? ఐగుప్తుల యొక్క మొదటి సంతానం చచ్చిపోయింది. పెద్ద ఘోష ఐగుప్తులో ఉంది. ఆ ప్రజలు పంపి వద్దు, వాళ్ళ వల్ల మనకు దరిద్రం ఉంది కానీ మేలు లేదు, నష్టం ఉంది, వదిలిపెట్టని చెప్పిన సేవకులే, చెప్పినటువంటి దాసులే ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాజా వాళ్ళని ఎట్టబోనిచ్చాం మనం, అసలు మనకు మైండ్ పోయినట్టు ఉంది కదా. ఎర్రగడ్డకెళ్ళి ఇప్పుడే మనం వచ్చాం, మన మైండ్ ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఒకప్పుడు మన మైండ్ పోయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోమన్నాం. ఇప్పుడు మా బాగుంది, ఎర్రగడ్డలో మంచి ట్రీట్మెంట్ జరిగింది, అందుకే ఇప్పుడు బాగుంది. కానీ ఎట్టబోనిచ్చాం, అక్కడికి వెళ్ళిన దానికంటే ఇంకా పిచ్చి పట్టి ఉంది వీళ్ళకి. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన పిచ్చి, ఎర్రగడ్డకి వెళ్ళిన పిచ్చి వాళ్ళు ఎట్టుంటారో అంతకంటే ఎక్కువ పిచ్చి వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు. ఏంటంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ మీరు పశ్చాత్తాపడి వద్దు బాబు మీరు పొండి అని చెప్పి వాళ్ళు పాతున్నప్పుడు మీ బంగారాలు కూడా ఇచ్చారు, పంపించేసేసారు. మీ దగ్గర ఉన్న బంగారం అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి పంపించారే. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళి అయ్యా మళ్ళీ ఎందుకు పంపించావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం పదండి. మారు మనుషులు ఏం జీవితం జీవిస్తా? ఎవరు వీళ్ళు? ఫరో సేవకులు. బుద్ధి లేదు. ఒకప్పుడు నీళ్ళని రక్తంగా మార్చాడే, మిడతలు వడగండ్ల వాళ్ళు తెప్పించాడే, ఇంత భయంకరమైన శిక్షని అనుభవించేటప్పుడు వీళ్ళు కూడా అక్కడ ఉన్నారు కదా, ఫరో దగ్గర ఉన్నారు కదా, ఫరోతో పాటు ఉండవాలి కదా. ఎందుకు మారుమోసు పొందలేదు? ఎందుకు మారుమోసు పొందలేదంటే వాళ్ళు పెత్తందారులు. ఇప్పుడు ఐగుప్తులు అంటే ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోయినా ఇంకో పని ఎవరు చేయాలా? ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మన ఇంట్లో పనివారిని పెట్టుకున్నాం, పనివాడిని మానిపించేసేవాడికి పని ఎవరు చేయాలి? మరి ఇప్పుడు అదే జరగబోతుంది. ఐగుప్తులు అంటే ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోతే పనులు ఎవరు చేయాలి? ఐగుప్తులే చేయాలి. మనం రాజులమే, మనం అధికారులమే, మనం ప్రధానులమే, మనమేంటి పనులు చేయటం ఏంటి? పని వాళ్ళకి తీసుకురండి. వాళ్ళు ఎవరు తెలుసా? సర్వోన్నతుడైన దేవుని బిడ్డలు. వాళ్ళు పని వాళ్ళు ఏంటి? వాళ్ళకు మీరు పని చేయాలి నన్ను అడిగితే. వాళ్ళు ఎవరు? సర్వోన్నతుడైన దేవుని బిడ్డలు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుని బిడ్డలు, అనంత జ్ఞాని అయిన దేవుని బిడ్డలు, అనంత యుగాలకి తండ్రి అయిన దేవుని బిడ్డలు. అలాంటి వారిని పనివారుగా చేసుకుంటా. బుద్ధి ఉందా? పని చేసి చేస్తున్నారా, పని చేయక చేస్తున్నారా? ఒకప్పుడు ఒక రాజు ఉంటాడు, ఫరోనే. ఫరో అంటే వారి బిరుదు, ఆ రాజు బిరుదు. మనం ప్రధాని అంటాం చూసారా, అది ఒక బిరుదు. ఒక రాజు ఉన్నాడు ఒకప్పుడు, చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే, అయ్యా యోసేపుని రాజు తర్వాత రాజు అంతలోని చేసి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇది ఈ రాజ్యం మొత్తం మీద నీకు అధికారం ఇచ్చేసేసి అతనని ఇచ్చేసేసాడు. ఆయన మంచి రాజు కాబట్టి మంచి మరణం పొందుకున్నాడు, దేవునిలో చక్కని మరణం పొందుకున్నాడు కాబట్టి మంచి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఈ తర్వాత రాజుగా ఎక్కిన వాడు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే యోసేపును యోసేపుని ఎరగని వాడు అంటే, ఒక రకంగా చెప్పాలంటే యోసేపు గురించే తెలియనటువంటి వాడు ఒక రాజు. అంటే ఎన్ని తరాలు గడిచిపోయాయి చూడండి. ఎప్పుడు 70 మంది, ఎప్పుడు 6 లక్షల మంది, అంటే ఎన్ని తరాలు గడిచిపోయి ఉంటాయి. ఎంతమంది రాజులు మారు ఉంటారు. వాళ్ళందరే రాయలా. వారిలో చెడ్డోడు గురించి రాశారు, మంచోడు గురించి ఆదికాండంలో రాశారు, చెడ్డోడు గురించి నిర్గమాకాండంలో రాశారు. ఆ చెడ్డరాజు ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? ఫరో అంటే ఒక్కడే కాదండి, అది ఒక బిరుదు. బిషప్లు, రెవరెండ్లు, ఇవన్నీ బిరుదులు ఉంటాయి కదా. మాకు తోకలు ఉంటాయి వెనకాల. ఏమని? రెవరెండ్లు, బిషప్లు, ఇంకేమైనా ఉన్నాయన్నా? సంతోష్ అన్న బాగా తెలిసింది. ఇంకెన్నో బిరుదులు ఉంటాయి కదా మనకి. ఈ బిరుదులని పోపులు గీపులు అన్ని బిరుదులు ఉంటాయి చూసా, ఇవన్నీ తోకలు. ఈ తోకల్లో ఒక తోకలో తగిలించుకున్నవాడు ఈయన ఫరో రాజు. ఈయన ఎలా అంటే ఫరో అనే ఒక అధికారాన్ని ధరించుకున్నాడు అంతే. కానీ ఈయన సేవకులు ఎలా ఉండాలి? ఉన్నవారు జ్ఞానులు ఉన్నారు, అక్కడ ఆశ్చర్యకార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు, అవునా కదా? అన్ని కార్యాలు చేసే ఉంటే వాళ్ళు ఏం చేయాలా? అయ్యా ఫలానా రాజు సమయంలో వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరూ చాలా జ్ఞానులు, వీళ్ళల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యోసేపు, అనంత జ్ఞానము కలిగిన దేవుని యొక్క దాసుడు, అనంత జ్ఞానం కలిగిన దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చి మనకు కరువు వస్తుంటే మనం చత్తం కాబట్టి మనం చచ్చిపోక బ్రతికించడానికి ఆ యోసేపుని తీసుకొచ్చి దేవుడు ఇక్కడ పెట్టాడు. ఆ సంతానం వీళ్ళంతా, ఆ రక్త సంబంధికులు వీళ్ళంతా. నువ్వు బుద్ధి తెచ్చుకుని వీళ్ళని విడిచిపెట్టి పోతానంటే పొమ్మను, ఉంటే ఉండమని చెప్పి అనాలి. కానీ ఏంది రాజా నువ్వు చేసే పని అని ఒక్కడన్నా చెప్పగలిగాడా? చెప్పలా. ఏం చేశారు? పైకి
పైపెచ్చి ఏం చేశారు? అసలు ఎట్ట పోనిచ్చే వాళ్ళని. మరి ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళేవన్నా? ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా? వాళ్ళు పోతున్నారు కదా, బంగారం తీసుకెళ్ళేటప్పుడు, వెండి బంగారాలు తీసుకెళ్ళేటప్పుడు, నీ దగ్గర నుంచి లాక్కెళ్ళేటప్పుడు, అప్పుడు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఇప్పుడు వచ్చి అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారు, నిద్రపోతాను ఇప్పుడు దాకా. స్లీపింగ్ టాబ్లెట్ ఏమైనా వేసుకున్నట్టున్నాను నిద్రపోవడానికి. ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా? ఇప్పుడు వచ్చి అయ్యా వాళ్ళు వెళ్ళిపోయారు. బుద్ధి లేదు. వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు నీ ముందరే వెళ్ళింది వాళ్ళు. నీ వెనకాల కూడా చాటుకుంటూ వెళ్ళారా? నీ ముంగడగన్నారేగా. నీ భార్య పిల్లల యొక్క బంగారం ఏమైనా తీసుకునే కదా వాళ్ళు వెళ్ళింది. మరి అప్పుడు గుర్తురాలేదు వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు? భ్రమలో ఉండవు అప్పుడు మతి చెల్లించింది అప్పుడు ఎలా ఉండవు? ఇప్పుడు ఎలా ఉండవు? అప్పుడు కరెక్ట్ అయిన దేవుని యొక్క చిత్తంలో ఉండాలి. ఇప్పుడు ఎలా ఉన్నారు ఆ సేవకులు? ఇప్పుడు దారి తప్పారు. సేవకులు అంటే ఆ పరిచయం చేసేవాళ్ళు, వాళ్ళకి రాజుకు పరిచయం చేసేవాళ్ళు అని అర్థం. సేవకులు అంటే మళ్ళీ మమ్మల్ని అనుకోవాకండి, వాక్యం సేవకుడికి బాగా గుచ్చుకుంటుంది అనుకోవాకండి. సేవకులు అంటే అక్కడ ఉన్న సేవకులు ఎవరంటే పరిచర్య చేసేవాళ్ళు. వారిని సేవకులు అంటారు, వారిని దాసులు అంటారు, వారిని పనివారు అని కూడా అంటారు. అర్థమైందండి? వాళ్ళు సేవకులు అంటే మా పేరు కాదండి, మేము యాజకులు. అక్కడ సేవకులు ఉంది. కొత్త నిబంధనలకు వచ్చేసరికి సేవకులు అని పేరు పెట్టారు, కానీ యాజకత్వం కలిగిన వారు. సేవకులు ఎవరు? సేవకులు అంటే పని చేసేవాడు. కాబట్టి పని చేస్తున్న ఫరోకు పని చేసేటటువంటి వారు అందరూ, ఫరోకు అని పనిచేసేవారు అందరూ కూడా అంటున్నారు, ఏమంటున్నారు? అయ్యో ఎట పంపించాం. దేవుని శిక్షను తృణీకరించారు ఫరో యొక్క దాసులు. ఒక మాటలో చెప్పాలంటే ఫరోకు సేవ చేసే దాసులు, ఫరోకి సేవ చేస్తున్న దాసులు అందరూ ఏం చేశారండి? దేవుని యొక్క శిక్షని తృణీకరించారు. కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? ఈ శిక్ష అనేది ప్రేమతో దేవుడు శిక్షిస్తున్న శిక్షను తృణీకరించారు. కాబట్టి ఫరోతో పాటు వీళ్ళు కూడా ఎక్కడ ఉన్నారు? అక్కడే ఉన్నారు కదా. రాజు ఎక్కడ ఉన్నారు? రాజు సంస్థానం ఆడే ఉంటుంది. రాజు ఎక్కడ ఉన్నాడు? రాజు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఎర్ర సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. ఇప్పుడు కేకలు పెడుతున్నారు ఏమని? బుద్ధి తక్కువ ఈ రాజుకి మేము సపోర్ట్ చేసాం. బుద్ధి తక్కువ, అయ్యా రాజా వీళ్ళెట్ట పంపించామని మేము అన్నాం. మిమ్మల్ని కాపాడేవాళ్ళు లేడా? కళ్ళ ఎదుటికి నీళ్ళు వస్తున్నాయి, కళ్ళ పొరల మీదకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, తలల మీదకి నీళ్ళు వచ్చేసినాయి, దేహం మొత్తం మునిగిపోతుంది. ఆ నీళ్ళల్లో కళ్ళు కనపడతల్లా, ముక్కులు బిగదీసిపోతున్నాయి, దేహంలోకి నీరు వెళ్ళిపోయింది, ఊపిరి ఆడతల్లా. సడన్గా సంభవించింది ఒకటి, మరణం. ఏమొచ్చింది? మరణం. నీళ్లు కళ్ళ ఎదురు కనపడినాయి, కళ్ళ పొరల దగ్గరకు వచ్చినాయి, తల మీదకి వెళ్ళిపోయినాయి. దాని తర్వాత మానవుడి యొక్క ముక్కులోకి నోట్లోకి వెళ్ళిపోయినాయి. మానవుడి దేహం మొత్తం నీటితో నింపబడింది. శ్వాస పీల్చుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఒక శబ్దం వినపడుతుంది, ఏంటంటే మరణము. ఏ శబ్దం అది? మరణం. ఇప్పుడు ఫరో యొక్క దాసులు, ఫరో యొక్క సేవకులు, ఫరోకి పరిచర్య చేస్తున్నటువంటి పరిచారకులు ఏమై ఉన్నారు? ఇప్పుడు మరణం. ఎందుకు తెచ్చుకున్నారు? దేవుని యొక్క శిక్షను, ప్రేమతో శిక్షిస్తున్న శిక్షని తృణీకరించింది. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? ఫరోతో పాటు పోయినోడు పోతాడులే, మనకి ఎందుకు లేని మిగతా వాడు ఆగిపోయి చక్కగా తమ జీవితాన్ని కాపాడుకుంటూ ఉండవాడు ఏమయ్యాడు? ఫరో సేవకులు ఇంకా ఉండరు. మిగతా వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు క్షేమంగానే ఉంటారు కదా. అంటే ఈ దేవుడు గొప్పోడు, ఈ దేవుని శిక్షకు మనం కష్టం, ఈ దేవుడు కానీ ఎక్కడైనా సరే మనం చంపగలడు, వద్దయ్య అని చెప్పి చక్కగా చల్లగా సర్దుకుని వాళ్ళు ఇంట్లో కూర్చోవడం ద్వారా ఏమైంది? ఫరోతో పాటు వెళ్ళినోడు చచ్చిపోయారు, పౌరుషంగా వెళ్ళినాడు, వెళ్ళనోళ్ళు అందరూ బ్రతికుంటారు. అంటే వాళ్ళు శిక్షని గౌరవించారు కాబట్టి వాళ్ళు బ్రతికున్నారు. మిగతా వాళ్ళందరూ చనిపోతూ వచ్చారు. కారణం ఏంటి? ఎందుకంటే వీళ్ళు శిక్షను తృణీకరించారు. దేవుని శిక్షను, ప్రేమతో శిక్షించే శిక్షను తృణీకరించిన వారిలో 4వ వ్యక్తులు ఎవరు? ఫరో సేవకులు, అంటే ఫరో దాసులు, ఫరోకి పరిచర్య చేసేవాళ్ళు. ఏం చేస్తున్నారు? ఫరో దగ్గర ఉన్నవారు ఏం చేస్తున్నారు? దేవుని శిక్షను తృణీకరించారు కాబట్టి నష్టం తెచ్చుకున్నారు, మరణం తెచ్చుకుంటున్నారు. ఇది 4. ప్రేమతో శిక్షిస్తున్న శిక్షని తృణీకరించుకున్న వారికి మరణం. మొట్టమొదటిగా యోబు భార్య, 2 యెజబెలు, 3 ఫరో రాజు, 4 ఫరో యొక్క దాసులు సేవకులు పరిచర్య చేసేవారు, 5 ఎవరో చూద్దామండి. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే 5వ మాట,